ఈరోజు సెషన్లో మనం లేయర్ మాస్క్ గురించి నేర్చుకుందాం. దాన్ని ఎక్కడ ఎలా వాడతారు అని. లేయర్ మాస్క్. ఇప్పుడు లేయర్ మాస్క్ వల్ల ఉపయోగం ఏంటి? మీరు రెండు ఇమేజెస్ని మెర్జ్ చేయాలి అనుకుంటే అప్పుడు లేయర్ మాస్క్ని యూజ్ చేస్తారు. అంటే ఇప్పుడు ఫేస్ ఉన్న ఒకళ్ళ ఇమేజ్లో మీరు ఇంకొకళ్ళ ఫేస్ రిప్లేస్ చేయాలి అనుకుంటే అప్పుడు కూడా లేయర్ మాస్క్ యూజ్ చేస్తారు. ఎగ్జాంపుల్, ఇక్కడ నా ఇమేజ్ చూస్తున్నారు. స్కై టోటల్గా ఎంప్టీగా ఉంది. నేను ఇది క్లౌడ్స్తో ఫిల్ చేయాలి అనుకుంటున్నాను. ఓకే, అప్పుడు లేయర్ మాస్క్ యూజ్ చేస్తాను. ఎలా చూపిస్తాను. ఈ ఇమేజ్లో మొత్తం క్లౌడ్స్ ఉన్నాయి. నాకు ఇది ఆ ఇమేజ్లో కావాలి. మనం ఏం చేయాలి అంటే ఈ పోర్షన్ వరకు సెలెక్ట్ చేసి ఇలా సెలెక్ట్ చేశాక Ctrl+C కాపీ అండ్ ఇమేజ్లో Ctrl+Vతో పేస్ట్. బ్యాక్గ్రౌండ్ లేయర్ రిలీజ్ చేయండి. లేయర్ 1లో ఒపాసిటీ డిక్రీజ్ చేయండి. ఎందుకంటే ఒపాసిటీ డిక్రీజ్ చేస్తేనే బ్యాక్ సైడ్ ఇమేజ్ విజిబుల్ అవుతుంది. అప్పుడే మనం ఇమేజ్ని కరెక్ట్గా ఎక్కడ సెట్ చేయాలో తెలుస్తుంది. ఇప్పుడు మూవ్ టూల్తో మనం ఈ క్లౌడ్స్ని ఇమేజ్ని ఇలా సెట్ చేస్తున్నాం. నాకు ఈ పోర్షన్ ఇలా కావాలి. ఓకే, క్లౌడ్స్ని కరెక్ట్గా సెట్ చేశాక ఇప్పుడు ఒపాసిటీ 100కి పెంచండి. ఇప్పుడు లేయర్ 1ని కింద వైపుకు డ్రాగ్ చేయండి. మీరు ఎఫెక్ట్ ఏ ఇమేజ్కి యాడ్ చేయాలి అనుకుంటున్నారో అది కింద ఉండాలి. ఓకేనా. లేయర్ 0 సెలెక్ట్ అయ్యింది. లేయర్లో లేయర్ మాస్క్, రివీల్ ఆల్. దాని తర్వాత ఇక్కడ మీ ఫోర్గ్రౌండ్ కలర్ బ్లాక్ ఉంది, బ్యాక్గ్రౌండ్ కలర్ వైట్ ఉంది. ఇది ఇలా ఉండాలి. ఓకే, మనం ఫోర్గ్రౌండ్లో కలర్ వైట్ పెట్టి బ్యాక్గ్రౌండ్ కలర్ బ్లాక్ పెడితే మీరు డిలీట్ చేసింది మీకు తిరిగి కావాలంటే ఫోర్గ్రౌండ్ కలర్ వైట్లో ఉండాలి అండ్ బ్యాక్గ్రౌండ్ కలర్ బ్లాక్లో ఉండాలి. ఓకేనా గైస్. బ్రష్ టూల్ ఇక్కడ నుంచి సెలెక్ట్ చేద్దాం. బ్రష్ టూల్ సెలెక్ట్ చేశాక రబ్బింగ్ స్టార్ట్ చేయండి. మీరు రబ్ చేస్తూ ఉంటే మనం బ్యాక్ సైడ్ పెట్టిన క్లౌడ్స్ ఇమేజెస్ అపియర్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఓకేనా. నేను చెప్తుంది అర్థమవుతుంది అనుకుంటాను. ఇలా కొంచెం ఇంక్రీజ్ చేసి కొంచెం జూమ్ చేయండి ఇలాగా. ఓకే, దాన్ని చిన్నగా చేసి మిగతా పోర్షన్ని మీరు రిమూవ్ చేయండి. చూడండి, బై మిస్టేక్ ఎక్స్ట్రా పోర్షన్ అనేది డిలీట్ అయిపోయింది ఇమేజ్లో. ఇక్కడ నుంచి వైట్ కలర్ చేసి రబ్బింగ్ స్టార్ట్ చేద్దాము. ఓకే, మళ్ళీ డిలీట్ అయిపోయిన పార్ట్ మళ్ళీ వచ్చేస్తుంది. నేను చెప్తుంది అర్థమవుతుంది అనుకుంటున్నాను. చూడండి, మీ స్కై మొత్తం క్లౌడ్స్తో ఫిల్ అయిపోయింది. ఇప్పుడు వెక్టార్ మాస్క్ గురించి నేర్చుకుందాము. లేయర్లో వెక్టార్ ఆబ్జెక్ట్స్తో మాత్రమే వెక్టార్ మాస్క్ యూజ్ చేయగలము. ఎగ్జాంపుల్, ఇక్కడ వెక్టర్ ఆబ్జెక్ట్స్ ఉన్నాయి. దానిలో నుంచి ఒక ఆబ్జెక్ట్ తీసుకుంటున్నాను. సపోజ్ రెక్టాంగులర్ టూల్. ఇక్కడ నుంచి రెక్టాంగిల్ని డ్రా చేద్దాం. రెక్టాంగిల్లో మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి. అదేంటి అంటే పాత్ అనేది మ్యాండేటరీ. రెక్టాంగిల్కి మనం పాత్ డ్రా చేసాం. సరేనా గైస్. లేయర్లోకి వెళ్ళి వెక్టర్, మాస్క్, కరెంట్ పాత్. చూడండి, మీరు డ్రా చేసిన ఏరియాలోకి మీ ఇమేజ్ సరిగ్గా ఫిట్ అయిపోయింది. మీరు దాన్ని మూవ్ టూల్ హెల్ప్తో మూవ్ చేయొచ్చు. మీరు పాత్ మూవ్ చేయాలి అనుకుంటే అప్పుడు పాత్ సెలెక్షన్ టూల్ని యూజ్ చేయాలి. ప్రీవియస్గా మనం గ్రూప్ ఫ్రమ్ లేయర్ని నేర్చుకున్నాము. ఇక్కడ మీకు గ్రూప్ లేయర్ ఉంది. సేమ్ థింగ్, Ctrl+G, గ్రూప్ ఫ్రమ్ లేయర్. రెండు లేయర్స్ సెలెక్ట్ చేసి డైరెక్ట్గా గ్రూప్కి యాడ్ చేయాలి.
అదే Ctrl+Gతో జరుగుతుంది. మీరు 2 లేయర్స్తో గ్రూప్ క్రియేట్ చేసిన వెంటనే అన్గ్రూప్ చేయాలని అనుకుంటే ఇక్కడ నుంచి మీరు చేయొచ్చు. మీరు ఏదైనా లేయర్ హైడ్ చేయాలి అనుకుంటే ఇలా మనం ఎప్పుడూ చేసేలాగా హైడ్ చేయవచ్చు. నెక్స్ట్ ఉండేది అరేంజ్. అరేంజ్లో మీరు ఏ లేయర్ అయినా పైకి ఆర్ కిందికి మూవ్ చేయొచ్చు. ఇక్కడ రాసి ఉన్నట్టు ఫ్రంట్కి తీసుకుని రండి. నేను ఇక్కడ లేయర్ 2 సెలెక్ట్ చేశాను. లేయర్ 2లో బ్లూ కలర్ ఆబ్జెక్ట్ ఉంది. లేయర్ 3లో గ్రీన్ ఆబ్జెక్ట్ ఉంది. లేయర్ 3 కాపీ దానిలో పింక్ ఆబ్జెక్ట్ ఉంది. లేయర్లోకి వెళ్ళి అరేంజ్, బ్రింగ్ టు ఫ్రంట్. చూడండి, ఈ లేయర్ టాప్కి వచ్చేసింది. ఇక్కడ చూడండి, నేను మళ్ళీ ఆ లేయర్ని బ్యాక్కి తీసుకెళ్ళి వెళ్ళాలనుకుంటే అది ఇక్కడ నుంచి చేస్తాను. అరేంజ్ సెండ్ బ్యాక్వర్డ్. సెండ్ బ్యాక్వర్డ్ చేస్తే అది ఒకటే 1 స్టెప్ బ్యాక్వర్డ్కి వెళ్తుంది. ఓకేనా గైస్? మీరు బ్రింగ్ ఫార్వర్డ్ చేస్తే ఒక స్టెప్ ముందుకు అనేది వస్తుంది. సెండ్ బ్యాక్వర్డ్ చేస్తే ఒక స్టెప్ వెనక్కి వెళ్తుంది. బ్రింగ్ టు ఫ్రంట్ చేస్తే ఫ్రంట్కి 1 స్టెప్ వస్తుంది. ఓకేనా? సెండ్ బ్యాక్ చేస్తే లాస్ట్కి వెళ్ళిపోతుంది. ఓకేనా? ఈ లేయర్ 3 కాపీ అయింది. నేను అరేంజ్ నుంచి సెండ్ బ్యాక్ చేస్తాను. చూడండి, అది వెనక్కి వెళ్ళిపోయింది. సో ఇలా మనం డిఫరెంట్ ప్లేసెస్లో లేయర్స్ని అడ్జస్ట్ చేయవచ్చు. ఓకే, దాని తర్వాత లేయర్లో వచ్చేది అలైన్. అలైన్ అంటే ఏంటి? నా దగ్గర ఈ 3 డిఫరెంట్ ఆబ్జెక్ట్స్ ఉన్నాయి. వాటిని మూడింటిని సపరేట్గా ఉంచి నేను వాటి అలైన్మెంట్ని చేంజ్ చేయాలి. 3 ఆబ్జెక్ట్స్ని సెలెక్ట్ చేస్తాను. మీరు అలైన్మెంట్ ఇక్కడ పైన నుంచి కూడా చేసుకోవచ్చు. లేయర్లో మీరు అలైన్ ఆప్షన్ నుంచి అలైన్ చేసుకోవచ్చు. అన్నిటికంటే ఫస్ట్ టాప్ ఎడ్జెస్ 3 ఆబ్జెక్ట్స్ ఒకటే లైన్లో ఉంటాయి. దాని తర్వాత అలైన్ వెర్టికల్ సెంటర్. సెంటర్లో ఉంటాయి. అలైన్ బాటమ్ ఎడ్జెస్లో ఉంటాయి. అలైన్ లెఫ్ట్ ఎడ్జెస్లో ఉంటాయి. అలైన్ సెంటర్లో ఉంటాయి. అలైన్ రైట్ ఎడ్జెస్ అన్ని రైట్ ఎడ్జెస్కిలో ఉంటాయి. డిస్ట్రిబ్యూట్ టాప్ ఎడ్జెస్ చేస్తే టాప్ ఎడ్జెస్ అలైన్ అవుతాయి. ఓకేనా? దాని తర్వాత డిస్ట్రిబ్యూట్ హారిజాంటల్ సెంటర్. ఇక్కడ నుంచి నార్మల్గా స్పేసింగ్ సెట్ చేయడానికి డిస్ట్రిబ్యూట్ వాడతారు. ఓకేనా గైస్? అర్థమైందా? డిఫరెంట్ ఆబ్జెక్ట్స్ మధ్యలో ఇలా మనం స్పేసింగ్ని సెట్ చేసుకోవచ్చు. మీకు ఏమైనా క్వైరీస్ అండ్ కామెంట్స్ కానీ ఉంటే వీడియో కింద డిస్కషన్ బటన్ క్లిక్ చేసి అక్కడ పోస్ట్ చేయండి. ఇలా మీరు మీ ఫెలో లర్నర్స్తో కనెక్ట్ అయ్యి కోర్స్ గురించి డిస్కస్ చేసుకోగలుగుతారు. ఇంకా మా టీం కూడా మీ డౌట్స్ని సాల్వ్ చేయడానికి ట్రై చేస్తుంది.